మీరు ఎన్నో రకాల పాల సేమియా తిని ఉంటారు, కానీ ఈ కొలతలతో ఒక్కసారి చేసి చూడండి. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. పాలు విరగకుండా, సేమియా గడ్డ కొట్టకుండా పర్ఫెక్ట్ పెళ్ళిళ్ళ భోజనం స్టైల్ పాల సేమియా కేవలం 10 నిమిషాల్లోనే మీకోసం. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో నెయ్యిని వేసి, ఆ నెయ్యి వేడైన తర్వాత బాదం పలుకులను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్లను, సో నేను చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లను వేసి యాలకులు, సోపు పౌడర్లను వేసుకొని ఒక ప్లేట్ మూసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇంకొక బౌల్లో 1.5 గ్లాస్ పాలను వేసి ఆ పాలు బాగా 2 సార్లు పొంగు వచ్చేంత వరకు మరిగించి చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. సో అదే స్టవ్ మీద మళ్ళీ ఒక బౌల్ పెట్టి 1 గ్లాస్, మేము సేమియాలు పాలు ఎంత తీసుకున్నామో అదే గ్లాస్తోనే 1 గ్లాసు బెల్లాన్ని తీసుకొని అదే గ్లాస్తోనే 1 గ్లాస్ నీళ్ళను వేసి ఆ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మరగనివ్వాలండి. సో వీటిని పక్కన పెట్టేసుకొని ఈలోపు సేమియాలో నీళ్ళు మరగడం స్టార్ట్ అవుతుంది. అందులో 1 గ్లాస్ సేమియాలను వేసి కొంచెం కలిపిన తర్వాత వాటిని ఒక ప్లేట్ మూసి పక్కన పెట్టేసేయాలండి. సో ఇలా 5 to 10 మినిట్స్ మరగనిస్తే ఆ సేమియాలు కొంచెం బాగా మగ్గుతాయండి. సో ఇలా ఈ విధంగా పాల సేమియాలు చేయడం వల్ల బెల్లం నీళ్ళు వేరుగా మరిగించడం వల్ల అందులో ఏమైనా వేస్టేజ్ ఉంటే జల్లెడ పట్టుకున్న తర్వాత ఆ బెల్లం నీళ్ళను ఈ సేమియాలలో వేసేయాలండి. ముందే సేమియాలలో పాలలో వేసి సేమియాలు ఉడికించడం వల్ల పాలు విరిగే అవకాశం ఉంటుంది కదా. ఇలా చేయడం వల్ల పాలు విరిగే అవకాశం అంటూ అస్సలు ఉండదండి. సో సేమియాలు బాగా ఉడికిపోయాయండి. సో ఒక 5 మినిట్స్ ప్లేట్ మూసేద్దామండి. బెల్లం నీళ్ళు వేసాం కదా. తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మరిగించుకున్న పాలను ఈ సేమియాలలో వేసేయాలండి. ఇంతే, ఎంతో పర్ఫెక్ట్గా రుచికరంగా మరి టేస్టీ పాల సేమియా మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.